హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం. పాండవులచే ప్రతిష్ఠించినట్లు ప్రచారం జరుగుతున్న సప్తనదుల సంగమేశ్వర స్వామి జలాదివాసం అయ్యారు. ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి వరద నీరు పోటెత్తుతోంది. సుమారు 2 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తూ ఉండటంతో సంగమేశ్వరం వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో నీటి మట్టం పెరగటంతో సంగమేశ్వర ఆలయంలోని వేపదారు శివలింగమును తాకాయి కృష్ణమ్మ జలాలు. కర్నూలు జిల్లా నల్లమల్ల అటవీ ప్రాంతంలోని లలితా సంగమేశ్వరుడు కృష్ణమ్మ ఒడికి చేరుకున్నాడు. సంగమేశ్వర ఆలయం గత ఏడాది డిసెంబర్ 11వ తేదీ శ్రీశైల జలాశయం కృష్ణా జిల్లాలో నుండి బయటపడింది. తిరిగి ఇప్పుడు జూలై 23వ తేదీ ఆలయం ప్రాంగణంలో నీళ్లు వచ్చి స్వామి గర్భాలయంలోకి ప్రవేశించాయి. దాదాపు 258 రోజుల పాటు భక్తులకు దర్శనమిచ్చిన వేపదారు శివలింగాన్ని కృష్ణ జలాలు తాకాయి. గంగమ్మకు చీర, సారే సమర్పించి గర్భాలయంలోకి వేపదారు శివలింగంకు ఈ సంవత్సరానికి చివరి పూజలు నిర్వహించిన ప్రత్యేక పూజలు చేశారు ఆలయ ప్రధాన అర్చకులు. గత సంవత్సరం జూలై 30వ తేదీ గర్భాలయంలోకి నీళ్లు రాగా డిసెంబర్ 11వ తేదీ ఆలయం బయటపడి భక్తులకు దర్శనమిచ్చిన సంగమేశ్వరుడు డిసెంబర్ 11 నుండి నేటి వరకు దాదాపు 258 రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్నారు సప్తనదుల సంగమేశ్వరుడు. ప్రతి సంవత్సరం 8 నెలలు నీళ్లలో ఉండి 4 నెలలు మాత్రమే బయటపడే ఆలయం ఈసారి 2 నెలలు బయట ఉండటం విశేషం. మళ్ళీ స్వామివారి దర్శనం ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 840 అడుగుల నీటి మట్టం ఉండగా ఈ నీటి మట్టం 850 అడుగులకు చేరుకుంటే సంగమేశ్వర ఆలయం పూర్తిగా కృష్ణమ్మ ఒడిలోకి వెళ్ళనుంది. మళ్ళీ స్వామి అమ్మవార్ల దర్శనం కలగాలి అంటే 8 నెలలు వేచి చూడాలి అని భక్తులు చెప్తూ ఉన్నారు. ఈ సంగమేశ్వర ఆలయం విశేషం ఏంటి? ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్ట్ నీటిలో మునిగి ఉంటుంది. మరో విషయం ఏమిటి అంటే వేల సంవత్సరాల క్రితం సంగమేశ్వర ఆలయంలో ప్రతిష్ఠించిన వేపలింగంను భీముడు ప్రతిష్ఠించాడు అని పురాణాలు చెప్తున్నాయి. వేపదారు శివలింగం ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం భక్తులను ఆశ్చర్యచకితులను చేస్తుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.